ఎవరా మీరంతా బాడుకోవాలారా? తిరుపతి పెళ్ళాందని తెలిసి కూడా నా మీద చేతులు ఎత్తరా? మీకుంటదిరా. వాడు కూడా మనిషే కదనే, దేవుడైతే కాదు కదా. ఆఫ్టర్ మగాడు అంతే. ముసుగేసుకొని ముండబొట్టు లెక్క మాట్లాడకరా. నువ్వు మొగోనివైతే నా మొగనికి ఫోన్ చేయి, లేదా ఆడదానివైతే ముంగటికొచ్చి ముసుకుది. ఏంటి ముసుగు తీయాల? ముసుగు తీస్తే నువ్వు తట్టుకోలేవు. అంత చెండాలంగా ఉంటుందా నీ ముఖం? నీ ముఖం సెదలు బట్టి పోను. ఎంత మాట అన్నావు? అరే రాజ్, సూది తీరా. అన్న సూది మనిషి వచ్చిండే. సూది తీరా. లేదన్న మనిషి వచ్చిన. నువ్వేంద్రా మోక వీడికి వెనక మొగతనం లేదన్నట్టు ఆట మొదలు పెట్టాక పోట రాదటవేంద్రా నిన్ను. నన్ను కొట్టుడా రాజుకు ఫోన్ చేయ అన్న. రాజుకు ఫోన్ చేయాల. రే గుడ్డలకు మొప్పడా, రాజు కాదురా. నీకు దమ్ముంటే నా మొగనికి ఫోను. అయినా నువ్వు మా అన్నతో తిరుగుతావు కదరా. ఈ విషయం కనుక మా అన్నకి తెలవాలే, నీ బూజు తెలుపుతాడు. ఏమనుకుంటానో. నా బూజు తెలుపుతాడా? ఈయన మీ అన్న అయితే? ఎవడు పడితే వాడు నా అన్న ఎలా అవుతాడురా? సాగు దంపులోడా. నిజంగా నా అన్న అలాంటోడైతే నేనే నరికి చంపుతా. అయితే నరకు మరి ఇప్పుడు. అగో ఏంది బావా నువ్వు ఇట్లా వచ్చినావు? అగో అట్లాంటి ఏంది బావా? నువ్వే సూ తీసుకురమ్మని చెప్తివి, లొకేషన్ కూడా పంపినావు, అప్పుడే మర్చిపోయినావా? చేసిందా బావా? చేసే ఉంటా. ఇంతగా సూదేది? ఇగో సూది. అయినా లోపల సౌండ్ వస్తుంది బావా? అది పశువుల సౌండ్ బావా. నేను పశువుల డాక్టర్ని కదా. ఇదే ఆ సూదేటి? అయినా పశువులు అయితే నా పేరిట పిలిచింది బావా. అది మన రమేష్ గారికి ఆటో రాజు గారికి ఫోన్ చేయమంటే నీకు ఫోన్ చేశాడు బావా. అంతే, ఏం లేదు. నేను తర్వాత కలుస్తా. రేయ్ రమేష్, దీని చేతులు పట్టరా. ఏ అన్న? ఏం చేసినావు మా వదినని? సూది అంటే ఏం చేసినవురా? మా వదిన ఏం చేసినవురా? నీచుడా, మా వదిన అంటే నీ బాబాయ్ బిడ్డరా, నీ చెల్లి అవుతాయిరా. వాయి వరుసలు మర్చిపోయి నీచుడా, నీ సంగతి మా అన్నకి చెప్తావు. చూడు బావా, నీకు 2 ఆప్షన్లు ఇస్తా. మొదటిది, ఇక్కడ జరిగిందంతా ఇక్కడనే మర్చిపోయినాం అనుకో, మనందరం ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకేనా? రెండో ఆప్షన్, లేదు మా అన్నకే చెప్తా అన్నాం అనుకో, నీ శవంతో పాటు నీ వదిన శవాన్ని కూడా నీ అన్నకు నేనే పంపిస్తా. అర్థమైందా? మొదటిదా రెండవదా? ఆలోచించు. అట్లెందుకు ఇచ్చిపెట్టినావు అన్న? వాళ్ళ అన్నకి చెప్తే చెప్పాడ్రా. ఎందుకంటే వాళ్ళ అన్న బతికుండాలని మా చిన్న బావ కోరిక. అన్న, మీ చెల్లె మీ బావని ఇచ్చిపెట్టి ఉండదు కదా, మరి ఎట్లా కిడ్నాప్ చేసినావు? ఇంటికి వెళ్ళడం కాదురా, ఆ దేవుడే నాకు ఒక దారి చూపించాడు.
పన్నది ఇన్నే ఉండండి మళ్ళత్త ఎటు మళ్ళత్త దేవస్థానంలో బాత్రూమ్ కరువైన రోజు రోజా రోజా ఇటు వినండి. The number you are trying to call is currently not reachable. బలవంతుని కూడా బలహీన చేసే ట్రిక్కులు బాగున్నాయని నీ దగ్గర బిడ్డ మేఘమాల ఇది ఛాయ్ దే బిడ్డ తెస్తున్నా నాన్న. ఈ ఇంట్లోకి వెళ్ళి రోజు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు శ్మశానం అయింది బిడ్డ. కానీ ఈ ఇంట్లోకి నువ్వు వచ్చినాక ఈ ఇల్లు గుడైంది బిడ్డ. ఇవాళ అల్లుడు మాకు వాళ్ళ సంతోషం చూస్తానంటే దానికి కారణం నువ్వే బిడ్డ. నాన్న అక్కలేని లోటును నేను ఎప్పటికీ భర్తీ చేయలేను, కానీ ఈ ఇంటి బాధ్యతలను మాత్రం ఒక కోడలుగా నెరవేర్చుతాను. మీరు దాగండి నాన్న. చాలు బిడ్డ, నా బిడ్డలేని లోటు తీరుస్తాను, అది అంతే చాలు నాకు. అవు బిడ్డ రాజొచ్చిండు, ఇంకో ఛాయ్ దేపు. సరే నాన్న. ఏది బిడ్డ 2 ఏళ్ళ కింద చూస్తాను నువ్వు మీ అన్న ఈ నవ్వుమొగం లేకుండా ఉంటారేంటి? అది కాదు మామ, వదిన గుర్తొస్తే నాకు ఉండగినంత పని అవుతుంది. అరే నా సొంత కూతురు నేనే మర్చిపోయినా, అసలు మీరేదో మర్చిపోతున్నారో నాకు అర్థమైతే లేదు. నీకేంది మామ, నీ బిడ్డ చచ్చిపోయింది ఇక తిరిగి రాదనుకుని మర్చిపోయి ఉంటాను, కానీ వదిన బతికే ఉందని చెప్పలేక 2 ఏళ్ళ సంది నరకం అనుభవిస్తాను. రాజు ఏందయ్యా చిన్నపిల్లల లెక్క బాధపడుతున్నావు? అవు అల్లుడు, నువ్వు ఇట్లే బాధపడ్డావనుకో, నువ్వు ఇప్పుడే మీ అన్న ఫోన్ చేసి చెప్తా మరి. వదినే వదినే వదినే, ఎవరు నువ్వు? నేను వదినే, మరిదిని. ఏయ్ ఫోన్ మాట్లాడు. హలో చిన్న బావగారు, మీ వదిన నిన్నే కాదు మీ అన్నచ్చిన కూడా గుర్తుపట్టది. ఎందుకంటే ఇప్పుడు మతిస్థిమితం లేదు, వచ్చిన దారినే వెళ్ళిపో. బావా ప్లీజ్ బావా, వదిన వదిలే, కావాలంటే నన్నేమన్నా వేసుకో. చిన్న బావ, అది నా చెల్లి, దాని పేరు మీద 100 ఎకరాల పట్ట భూమి ఉంది. ఆ భూమి నాకు పట్ట ఏపించి చూయించు, అప్పుడు వదిలేస్తా దాన్ని. అంటే అప్పటిదాకా వదిలిపెట్టవా? ఇన్ని రోజులు తను బాగుండాలని ఓపిక పట్టినా, ఇక సహించేది లేదు. ఏదైతే అది అయింది, నేను మా వదిన తీసుకొని పోతానా. పోనీ. ఇగో యాసిడ్ బాటిల్ దగ్గరికి వచ్చినావు అనుకో, ముఖం మీద పోతా మాడి మస్ అయిపోతావు. ఈ రోజు నేను చద్దామని వచ్చిన, నాతో సావాలనుకుంటే నేను నాకు లేదా పక్కకు తప్పుకో. నా వదినా వదినా
వెళ్దాం రావాలి వదినా, ఇంటికి వెళ్దాం వదినా. వదినా వదినా ఆగు వదినా. హలో బావా, నాకు అర్జెంట్ గా 2 లక్షలు కావాలి. ఇక్కడ మా దోస్తు గాడు సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుండు. సరే ఇంటికి వెళ్ళి పంపిస్తా. పదండి పోండి. ఎంత పని చేశారా? నేను ప్లాన్ చేసి మా బావకు ఫోన్ చేసి పైసలు అడగకపోతే మనందరి భర్తం పట్టేవాడు. కొంచెమైనా ఆలోచించాలి కదరా. వేస్ట్ ఫెయిల్. ఏం చేయమంటావు అన్న? మీ బావ చూడగానే సగం చెప్పింది, ఇంకేం చేయమంటావు అన్న? సరేపా, ఇప్పుడు అయితే అడిగిపోదాంపా, నడు. రోజా, మా అయ్య చచ్చిపోయేటప్పుడు ఆ ఆస్తి మొత్తం మీ అయ్య పేరు మీద రాసిండే. మీ అయ్యనేమో నీ పేరు మీద రాసిండు. ఇప్పుడు ఆ ఆస్తి నీ మొగడు తిరుపతి గాడు ఉన్నాడు కదా, వాని పేరు మీద అవుతుంది. అందుకేనే నిన్ను చంపకుండా ఇంజక్షన్లు ఇచ్చి ఇట్లా పిచ్చిదాన్ని చేసిన. కానీ ఆ తిరుపతి గాడు 2వ పెళ్లి చేసుకున్నాడే. ఇప్పుడు నిన్ను ఊళ్ళో పంపించిందనుకో, ఆ కనకయ్య గాని ఇల్లు సంసారం బజార్ పాలవుతుంది. అప్పుడు అప్పుడు నా దారి క్లియర్ అవుతుంది. ఇది ఇది అసలైన ప్లాను. బావా ఏంది మేఘా? మానిపోయిన పుణ్యం మీద మళ్ళీ కారం పోతున్నావు మేఘా? నిన్ను బాధ పెట్టాలని కాదు బావా, ఈ దేవత పుణ్యాన నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినని తలుచుకుంటూ ఉన్నా. తలుచుకుంటున్నావా? అదేం దేవత అనుకుంటున్నావా? నా పరువు నా ప్రాణం 2 తీసిపోయింది. అదే మనిషా? ఛీ! అన్నా ఇంకోసారి వదిన గురించి అట్లా అనకన్నా. వదిన ఏదిరా వదిన? అది నీ వదిన ఉంటే ఏదిరా? అది పోయి 2 ఏళ్ళు అవుతాను. కనీసం ఆ సత్యనాథ శివాన్న దొరికేది, కానీ అది ఎవరితో బద్దగించి. అన్నా నీకు దండం పెడతా అన్నా, ఇంకోసారి వదిన గురించి అట్లా మాట్లాడదు. వదిన ఎంత కష్టంలో ఉందో మనకేం తెలుసు? మా వదిన మా దగ్గరలోనే ఉంది. వదిన తన కష్టాల్లో ఉందని మా అన్నకు తెలిసే రోజు కోసం నేను ఎదురు చూస్తాను. ఏందిరా వదిన అడిగిందని జవాబు చెప్పు అంటే ఏమో ఆలోచిస్తాను. పోయా పొలం కడిగో. ఏవండి, మన ఇంట్లో ఉన్నంత నెగటివ్ పోవాలంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటే మంచి జరుగుతుందటండి. చేసుకుందాం ప్లీజ్, నా కోరిక కాదనకండి. మంచి కోసం నేను ఎప్పుడు ముందే ఉంటాను తెలుసు కదా నీకు. మా ఆయన నిజంగా బోలా శంకరుడు. అమ్మ మేఘమాల, టైం అవుతుంది రా అమ్మ, అందరు వస్తారు. దా కూర్చుంది రా, పోయి చెప్పు.
బిడ్డ అల్లుడు కట్టుకోసుకోపోరు చెప్పండి మంది వస్తారు పోరు. రోజా నువ్వు బావా అక్క చనిపోయిందని చెప్పారుగా, మరి ఇప్పుడు ఇక్కడేంటి? బిడ్డ రోజా నాన్న నన్ను కాపాడు నాన్న. ఇన్ని రోజుల నుండి నన్ను ఒక చీకటి గదిలో బంధించాడు నాన్న. నీ అన్న కొడుకు నాకు ఇంజక్షన్లు ఇచ్చి పిచ్చిదాన్ని చేసిండు నాన్న. నా భర్త నాకు గుర్తుకొచ్చి నేను ఇక్కడ దాకా వచ్చిన నాన్న. అంటే ఏమయ్యా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? ఏమయ్యా నువ్వు ఈ అమ్మాయి మెల్ల తాళి కట్టినవా? నేను చనిపోయినా అంటే నువ్వు ఎట్లా నమ్మినావు? అంటే నా శవాన్ని చూడక ముందే నన్ను వదిలేస్తావా? ఇదిగో అయ్యా నువ్వు కట్టిన తాళి ఇంకా నా మెళ్ళలోనే ఉన్నది, కానీ నా నుదుటిన బొట్టు లేదు. అంటే నేను ముత్తైదునా బ్రతుకున్న శవాన్నా? నన్ను బొట్టు లేని బొమ్మని చేసినావు కదయ్యా, బొట్టు లేని బొమ్మని చేసినావు కదయ్యా, లేని బొమ్మని చేసినావు నాన్న. నువ్వు బతుకున్నావని ఎవరికి తెలుసు? నీ తమ్ముడు రాజుకి అన్ని తెలుసు, మొదటి నుండి ఇప్పటి వరకు జరిగినాయి అన్ని తెలుసు అతనికి. ఏరా తను చెప్పేది నిజమేనా? నిజమే అన్న. అరే నేను ఇన్ని రోజులు అంది పడే నరకమంతా చూసినావు, ఒక్క పూటన్నా నాకు నిజం చెప్పాలనిపించలేదా? ఎన్నోసార్లు చెప్పుదాం అనుకున్నా, కానీ చిన్నవాళ్ళ దూకూడదు ఎందుకని చెప్పలేకపోయినా. అరే 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 అరే, ఎంత ఘోరం ఇది! ధర్మాలు శాస్త్రాలు చెప్పే కనకయ్య బాబా ఇంట్లో ఇంత అధర్మమా? అంటే మొదటి భార్య బతుకుండగానే రెండో పెళ్లి చేస్తా, ఇది ఎక్కడ ధర్మమే? అది మా ఇష్టం రా. బావా మొదటి భార్య బతుకుండగా చట్టం ప్రకారం రెండో పెళ్లి చెల్లదు. పెదనాన్న నువ్వైనా చెప్పే, అంటే ఈవిడ ఈయన భార్యనా లేక ఉంపుడు గత్తెనా? చెప్పే చెప్పు. ఎంత మాట అన్నావురా? అల్లుడు ఆగు. అరే సిద్ధు, నువ్వు నా అన్న కొడుకు అన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడతాను రా. ఆస్తి కోసం
నా బిడ్డను 2 సంవత్సరాలు దాచిపెట్టినా నువ్వే నాకు తెలుసు. ఒక ఆస్తి కోసం ఆడబిడ్డను ఇబ్బంది పెట్టినందుకు నువ్వు చట్టము నిలబెట్ట పెద్ద పని కాదురా నాకు. కానీ ఇప్పుడు నా ముందున్నది ఆస్తి కాదురా, నా 2 బిడ్డల జీవితం. ఇంకో మాట మాట్లాడవనుకో నీ నాలుక కొత్త. అమ్మ మేఘం బిడ్డ, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నా అల్లుడు శవంతో సమానం. ఆయనకు ఊపిరి పోసింది. ఈ సమాజం నిన్ను ఏ పేరుతో నన్ను విలువని ఈ కనుక పంటలో పానం ఉన్నంత వరకు నువ్వు నా 2వ బిడ్డ బిడ్డ. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. మహాలక్ష్మి అమ్మ రోజా, నువ్వు నా కన్న బిడ్డవమ్మ. నువ్వు బతుకుండగానే నీ భర్తకు పెళ్లి చేసి నిన్ను పొట్టు నేను బొమ్మను చేసినా. మరి నువ్వు నా కన్న బిడ్డవై నా కన్ను తగిన నన్ను క్షమించమ్మా. ఆపండి మీ సెంటిమెంట్ నాటకాలు. బాబాయ్, నువ్వు హెడ్ మాస్టర్ల నీతులు బాగానే చెప్పగలుగుతావు. మర్యాదగా ఈ ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టండి, అర్థమైందా? అప్పుడు రోజుని ఇక్కడనే వదిలిపెడతా. లేకపోతే ఒక్క పాయిజన్ అందరికి ఇచ్చాను అనుకో, నీ అల్లుడు కన్ను మూసే లోపు కాటికి పోతాడు. అర్థమైందా? వేయాలా వేయాలా చెప్పు. మా ఆయన ప్రాణం తీయాలంటే నా శివాన్ని దాటి వెళ్ళాలి. నా తాళిని కాపాడుకోవడానికి నా ప్రాణాన్ని అడ్డు పెట్టొచ్చిన నువ్వెంత రా అన్నయ్య? అరే ఏం ప్రాణత్యాగం! ఎంత విచిత్రంగా ఉన్నది మీ ప్రేమ. బహుచిత్రంగా ఉన్నది. ఇది కలనా నిజమా? పిచ్చి మోకాళ్ళారా. ఉంటదిరా, ఎందుకుంటది? నువ్వు అనుకున్న జరగనప్పుడు విచిత్రంగానే ఉంటది. ఎవరన్నారు బావా నేను అనుకున్నది జరగలేదని? నీకు సాక్ష్యం కావాలా? అయితే చూడు, అమ్మ బంగారు తల్లి, రామ్మ ఇటు రామ్మ.